హలో గైస్, వెల్కమ్ టు టెక్నిక్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అండ్ దీని యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం టైప్ చేసే కోడ్ కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అని? దీని వెనక ఉన్న రహస్యమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక స్పెషల్ లాంగ్వేజ్. మనము కంప్యూటర్ను నిర్దేశించే ప్రత్యేకమైన భాషే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఎలా అయితే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడతామో అలాగే కంప్యూటర్స్ అనేవి పైథాన్, జావా, C++ లాంటి లాంగ్వేజెస్లను అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి లో లెవెల్ లాంగ్వేజ్ వర్సెస్ హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కు నేరుగా అర్థమయ్యే లాంగ్వేజ్. దీనిలో జీరోస్ అండ్ వన్స్ ఉపయోగించి ఆదేశాలు ఇస్తాం. ఎగ్జాంపుల్స్ మెషిన్ కోడ్, అసెంబ్లీ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్కి సులభంగా అర్థమయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కంప్యూటర్ నేరుగా అర్థం చేసుకోలేదు కనుక వీటిని కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ ద్వారా మెషిన్ కోడ్, దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్గా మార్చాలి. ఎగ్జాంపుల్స్ పైథాన్, జావా అండ్ సి ఎట్సెట్రా. ఇప్పుడు మనం ప్రింట్ హలో అని టైప్ చేస్తే స్క్రీన్పై హలో అనేది కనిపించడం. లో లెవెల్ లాంగ్వేజెస్ కంటే హై లెవెల్ లాంగ్వేజెస్ చాలా ఈజీగా కోడ్ రాయడానికి అనువుగా ఉంటాయి. అండ్ సెకండ్ టైప్స్ వచ్చి ఇంటర్ప్రిటెడ్ వర్సెస్ కంపైల్డ్ లాంగ్వేజెస్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్లో కోడ్ను ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయకుండా వీటిలో ఇంటర్ప్రిటర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ప్రతి లైన్ను వెంటనే చదివి అర్థం చేసుకుని అవుట్పుట్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్స్ పైథాన్, జావాస్క్రిప్ట్. కంపైల్డ్ లాంగ్వేజెస్లో కోడ్ను ముందుగా మొత్తం మెషిన్ కోడ్, దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్గా మార్చి అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. ఇందులో కంపైలర్ అనే సాఫ్ట్వేర్ కోడ్ను పూర్తిగా ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఒకసారి కంపైలేషన్ పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ C++. వై లెర్న్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇది కేవలం కోడ్ రాయడానికే కాదు, మీ భవిష్యత్తుని మార్చే స్కిల్. ప్రోగ్రామింగ్ ద్వారా యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్, సాఫ్ట్వేర్ లాంటి అనేక విషయాలు రూపొందించవచ్చు. మీరు ఉపయోగించే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పబ్జీ ఇవన్నీ ప్రోగ్రామింగ్ ద్వారానే రూపొందించబడ్డాయి. ప్రోగ్రామింగ్ అంటే కేవలం కోడింగే కాదు, ఒక కెరీర్ మార్గం. ఎగ్జాంపుల్స్ IT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ ఎట్సెట్రా. అన్ని ఫీల్డ్స్లో ప్రోగ్రామింగ్ అనేది చాలా అవసరం. ప్రోగ్రామింగ్ ద్వారా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే లాజికల్ థింకింగ్ నేర్చుకోవడానికి, కొత్త సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మీరెందుకు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.